వెల్కమ్ టు ముదిగొండ టీవీ. ప్రేక్షకులందరికీ, సబ్స్క్రైబర్స్కి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రోగ్రాం ఒక్కోసారి ఒక వెరైటీ సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో ఈరోజు ఏంటంటే మ్యారేజ్ విషయంలో ఇప్పటికి దాదాపు ఒక 10-15 వీడియోలు కంపాటిబిలిటీ ఏ డేట్లో కాకూడదు, ఎవరితో ఎవరు కంపాటిబిలిటీ ఒక 10-15 వీడియోలు ఉన్నాయి. సో ఈ ముదిగొండ అట్లా కొట్టేస్తే నాకు మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ ఏమిటి, దీంట్లో ఇంకొక డైరెక్ట్ పాయింట్ ఏమిటి, మ్యారేజ్ ఈజ్ ఏ పాజిటివ్, నెగిటివ్ చూడాలి. పెళ్లి పక్కన నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఏంటి అంటే డైవర్స్, తర్వాత విడాకులు. ఈ డైవర్స్ విడాకులు అనేది కొన్నేళ్ల క్రితం అమెరికాలో ఎక్కువ ఉండేది, కొన్నేళ్ల క్రితం 40 years బ్యాక్. ఇక్కడ ఎవరన్నా మన చుట్టుపక్కల వచ్చి ఆయన హస్బెండ్ కోపం వచ్చి నీకు డైవర్స్ ఇస్తాను కానీ నా పుట్టింట్లో 4 రోజులు అన్నీ తెలియదు, మా ఆయన డైవర్స్ ఇస్తే భయం అవుతుంది. ఆ మాట అంటే వాళ్ళు భయం అయ్యేది. అంటే దాని అర్థమైంది అసలు వాళ్ళు కోరుకునేది కాదనమాట. ఒక 35-40 years బ్యాక్. ఈ రీసెంట్గా చూస్తుంటే గది 10-15 ఏళ్ళని చూస్తే మటుకు అస్సలు అమెరికాతో మనం పోటీ పడుతున్నామా అన్నట్టుంది. ఇప్పుడు దర్ కంపీటింగ్ విత్ యూఎస్లో తగ్గింది కొంత, ఆ లోకల్ వాళ్ళు తగ్గిపోయింది. మరి సండే మ్యారేజ్ అయితే ఈవినింగే నెక్స్ట్ వీక్, అంటే జనవరి మ్యారేజ్ అయితే ఫిబ్రవరిలో డైవర్స్ అయ్యేది. 7 పెళ్ళు 10 పెళ్ళు అమెరికన్ కల్చర్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది. అక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి అక్కడ రేటు తగ్గింది, ఇండియాలో పెరిగిపోయింది. నార్త్లో పెరిగింది, సౌత్లో పెరిగింది. నార్త్ సౌత్కి ఏం తేడా ఉందో కూడా చెప్తాను ఇక్కడ చూడాకులు. ఈ పాయింట్ తీసుకోవటం కోసమే కలకత్తా ఇంటర్నేషనల్ సెమినార్లో ఇదే సబ్మిట్, ఒక PhD లెవెల్ సబ్మిట్, మ్యారేజ్, లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్ అండ్ డైవర్సెస్ ఏ డేట్లో తీసుకొని డైవర్స్లు అయిపోతాయి అని ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీదే దాదాపు ఇన్ని పేజీలు సబ్మిట్ చేయడం. అది భరత్ భూషణ్ అవార్డు ఇచ్చిందనమాట. దానికి మరి ఎంత కష్టపడి ఎంత దానికి రీసెర్చ్ చేయాల్సి ఉంటుందంటే ఒక మ్యారేజ్ బ్యూరోనే పెట్టి ప్రతి 2 నెలలకు 3 నెలలకు కన్వెన్షన్ పెట్టేస్తే 400 మంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవాడు, వధువుల పరిచయవేదిక పెట్టేవాడు అనమాట. దాంట్లో వచ్చి 400 మంది ఒక 40 మంది డైవర్స్ ఉండేవాళ్ళు. ఎవరు అక్కడ మా అప్లికెంట్ డైవర్స్ కనపడి మీరు మళ్ళీ అతను పర్సనల్ మాట్లాడండి, కన్సల్టెంట్ ఫీజు ఏముండదు, మీ ఫ్రీ అని చెప్పి పిలిపించి ఎందుకు అయింది డైవర్స్ ఎందుకు వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అనమాట. దీనికోసం ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టి, ఏది ఓన్గా, నాట్ ఫర్ బిజినెస్. మ్యారేజ్ అందరిలాగా డబ్బులు కమిషన్లు కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితంగా దాన్ని పెట్టేసారు అనమాట. అట్లా ఒకటి తీసుకున్నాం. ఆ తర్వాత దీని కనెక్టెడ్ పాయింట్స్ ఏముంటాయి, డైవర్స్కి ఎక్కడ పోతారు, ఊళ్ళో రచ్చబండ్లు, పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు అవన్నీ మన దగ్గరికి వచ్చేవాడు, అది అయిపోయింది. నెక్స్ట్ హైకోర్టులో తెలిసిన వాడు 2-3 జడ్జెస్. మా ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మోస్ట్లీ జడ్జెస్ వస్తుంటారు. ఆ జడ్జిని దాంట్లో పుట్టాస్వామిని ఫ్రమ్ మెడ్రాస్ 15 ఏళ్ళు డైవర్స్ దాంట్లోనే పనిచేసేట. ఆయనకే నా హిందూ పేపర్లో చూసి 4-5 డేట్స్ నాట్ గుడ్ అని ఇక్కడ పెట్టారనమాట. హిందూ మెయిన్ పేపర్లో వచ్చింది. ఆయన పెద్దమ్మాయికి అయింది. పెద్దమ్మాయికి ఈ డేట్లోనే మ్యారేజ్ డైవర్స్ అయిందట. ఐ వాంట్ టు సేవ్ మై సెకండ్ గర్ల్ అని పిలిపిస్తే ఇంటికి వెళ్ళి మాట్లాడాను. సరే ఆయనకు కావాల్సిన కౌన్సిలింగ్ చెప్పాను, ఏం కూడా చెప్పేసాను. ఎట్లా మనకి జడ్జి దొరికాడు కదా, ఆయన ఒక క్వశ్చన్ వేశారు డైవర్స్ కోసం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఈటీవీ ఇట్లాంటిది మీకు ఎక్కడ సబ్జెక్ట్ దొరకదు. ఇది మనం ఎప్పుడు ఒకే వైపు పోద్దు కదా, ఎప్పుడు కామెడీ ఇది కాకుండా కొంతవైపు ఈ డే టు డే బర్నింగ్ ప్రాబ్లమ్స్ కూడా చూడాలన్నమాట. ప్రతి ఇంట్లో ఉండేది, ప్రతి ఇంట్లో అనలేను కానీ ప్రతి 4-5 ఇంట్లో ఇది ఉంది. కొందరు చెప్తారు, చెప్పరు. సార్ మీరు డైవర్స్ కోసం మీ దగ్గరికి వస్తారు కదా, వచ్చిన తర్వాత మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు సాగదీసి ఆ అమ్మాయికి 30 years, ఆయనకి 40 years ఉంటే 10 అంటే ఆయనకి 50-40 వచ్చేస్తుంది. అప్పుడు చేతిలో డిగ్రీ పెడతారు, ఎస్ డైవర్స్ విడాకులు ఇచ్చేసాను. అప్పుడు ఈ మ్యారేజ్ లైఫ్ అంతా పోతుంది కదా. అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఇంకే ప్రాబ్లం. ఎందుకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తీసుకుంటున్నారు అడిగాను జడ్జిని. ఆయన ఏమన్నారు, ఈ కోర్టు తీసి నల్లకోటి పక్కన పెడితే నేను కూడా ఆడపిల్లకి తండ్రినే కదా, వీళ్ళు తొందరపడి ఎమోషనల్ వస్తారు, కోర్టు గుమ్మం ఎక్కుతారు, అందుకోసం రాగానే 6 months పోస్ట్పోన్ చేస్తారు. ఇద్దరు తీసుకుని డైవర్స్ కావాలని వదిలేస్తారు. ఆ 6 months ఎందుకు టైం వదిలేస్తారంటే ఈ 6 నెలలకి మార్పు రావచ్చు. విడివిడిగా ఉంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసుకోవచ్చు. లేదా ఎమోషనల్ వస్తారట, నువ్వెంత నేనెంతనో వస్తారు. ఆవేశం తగ్గిపోతుంది 6 నెలలు. తగ్గిపోయి వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంటుందని ఒక 6 నెలలు పెట్టారట వాళ్ళు. అది కోర్టు లా కావచ్చు, హ్యుమానిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సెకండ్ క్వశ్చన్ ఆయన అడిగాను, సార్ మీ 15 ఏళ్ళ అనుభవంలో 100 మంది మీ కోర్టు గుమ్మం విడాకుల కోసం వస్తారు కదా, దాంట్లో ఎంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు మనసు మార్చుకొని ఉంటారని ఆయన ఈ క్వశ్చన్ అడగానే ఒక 5-10 minutes సీరియస్గా ఏం చెప్పాలని అంతే రికలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏమైనా చూసుకొని హార్డ్లీ 45% అన్నాడు. అంటే కోర్టుకు మొక్కిన 100 మందిలో 95 మంది ఇంకా మనకు డైవర్స్ కావాల్సిందే. ఇక ఒక 5-6 ఉన్నారట. ఎందుకు ఉన్నారు మీరు చెప్తారా నేను చెప్తాను అన్నాను. అనగానే ఇదేంటి నేనే చెప్తా, ఎస్ అది నాకు వదిలేండి అన్నాను. మీ దగ్గరికి ఎందుకోసం ఇట్స్ లాస్ట్ రిసార్ట్. దీని వెనకాల మొత్తం ఈ తల్లిదండ్రులు, ఆ తండ్రులు, పెద్ద మనుషులు, రచ్చబండ్లు, చుట్టాలు రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. పల్లెటూరులో, సిటీలో కూడా కొంచెం జరిగాయి. కొన్ని కుల పెద్దలు ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు, ఇట్లా కదమ్మంటుంటారు. ఇది రంధ్రం తగ్గిపోయి ఇది అయిపోయి ఆల్రెడీ హ్యావ్ టేకెన్ డిసిషన్.
తీసుకుని ఓన్లీ మీ దగ్గరికి ఒక టు గెట్ ఎ లీగల్ సర్టిఫికేట్, జస్ట్ సర్టిఫికేట్ కోసం మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మీరు 6 నెలల దూరం వచ్చిన ఏడాది ఆల్రెడీ వాళ్ళు దూరం ఉంటారు, మీ లా కూడా 6 నెలలు ఉంది, 2 ఏళ్ళు దూరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ మైండ్లో ఈ పరివర్తన వచ్చేసి మార్పు వచ్చి మాకు విడాకులు వద్దు అనే కేసులు చాలా తక్కువ ఉంటాయి. ఇది అయిపోయింది, డిసిషన్ ఓవర్. 95% అక్కడ అయిపోతుంది. మీ దగ్గరకు వచ్చి ఓన్లీ టు గెట్ మీ డైవర్సీ పేపర్, లీగల్ పేపర్లు ఉంటే వాళ్ళకి అవసరం అవుతాయి అనమాట. అది కావాలన్నమాట. అది ఫారెన్లో అవసరం అవుతుంది. అంటే మన ఇండియా వాళ్ళు అమెరికాలో ఉండి కూడా డైవర్స్ అయిపోయి, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి అమెరికా వెళ్తారు డైవర్స్ కేసులు. నా దగ్గర ఉన్నాయి 20 కేసులు. మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ కోర్టు కేసులు చాలా ఉంటాయి తగాదాలు. సో ఇది ఒక యాంగిల్లో అని చెప్పాడు కోర్టు భాషలో. తర్వాత ఒక క్లినికల్ సైకాట్రిస్ట్ దగ్గర పోయాం. మరి సబ్జెక్ట్ మొత్తం మనకి రావాలంటే ఏం చేయాలి అంటే, కొంతమంది అడిగారు, సార్ ఒక సబ్జెక్ట్కి ఏదో ఇంత 3 ఏళ్ళు రీసెర్చ్ ఉంటుందా? ఉంటే మనకు రిజల్ట్ సరిగ్గా వస్తాయి, అర్థం చేసుకోవాలి. ఐ కెన్ డూ ద కౌన్సిలింగ్ అనమాట. కాబట్టి మహా మేధావులు, ఏజ్లో పెద్దవాళ్ళు, జడ్జెస్, పెద్ద పెద్ద వాళ్ళు ఈ ప్రాంతం వస్తారు. వాళ్ళకి ఈజ్ ద ఓన్లీ కౌన్సిలింగ్ సెంటర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ చూశాను కాబట్టి. ఢిల్లీలో పర్సనాలిటీ డెవలప్మెంట్లో తర్వాత సైకాట్రిస్ట్ మా క్లయింట్సే. కాబట్టి వాళ్ళు ఎవరు చేయరు, వాళ్ళ పద్ధతులు చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈ డీప్ మాకు తెలియదండి, పైపైన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక సైకాట్రిస్ట్ దగ్గర పోతే ఏమవుతుంది? ఇద్దరికి మెంటల్ టెన్షన్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు దగ్గర పోతే? వాళ్ళు 2 చూస్తారన్నమాట. వాళ్ళు ఏం చూస్తారు అంటే ఈగోయిజం. ద రీజన్ ఏమైందంటే, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను. తర్వాత ఈ ఈగోయిజంతో వస్తుంది. మా పుట్టింటి పలకరించి, మా పుట్టిన పలకరించి, ఈ మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఇద్దరికి ఈగో క్లాష్ వచ్చి నువ్వెంత నేనెంత, నువ్వు సంపాదిస్తు నేను సంపాదిస్తాను కారణం అక్కడ సైకాట్రిస్ట్ దగ్గర పోతే వచ్చేస్తున్నట్టు ఒకటి. రెండోది ఏం చెప్పాడంటే, ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏం చూస్తారంటే, సైకాట్రిస్ట్, క్లినికల్ సైకాట్రిస్ట్ చూసేది ఏం చూస్తారంటే, అసలు వీళ్ళిద్దరితో ఒక 10 వాళ్ళు సైకాట్రిస్ట్ కదా 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వీళ్ళు సైకిల్ తెలిసిపోతుంది. వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎట్లా ఉందానో క్వశ్చన్ వేస్తారు. నీకు మ్యారేజ్ ఎన్నేళ్ళు అయింది? 2 years. నీకు ఎన్ని అయింది? 5 ఏళ్ళు. నీకు ఎంత? 10 ఏళ్ళు. ఈ మొత్తం పాస్ట్ లైఫ్లో ఈ 2-3 yearsలో హౌ బెస్ట్ యు ఆర్ ఎంజాయ్డ్ అని ఉంటుంది. మీరు ఎన్నిసార్లు వారం కొందరు కూడా సినిమాకి వెళ్ళారు, షికార్లకు వెళ్ళారు, ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్ళారు, చుట్టాలింటికి వెళ్ళారు, ఇవన్నీ కలిసి ప్రయాణం ఎంత చేస్తానో క్వశ్చన్ ఉంటుంది దాంట్లో. అంటే కొత్తలో ఒక 6 months అను, ఆర్ యూ హ్యాపీ 100% ఇన్ పర్సనల్ లైఫ్ అని ఒక క్వశ్చన్ సీరియస్గా. మీ పర్సనల్ లైఫ్ 100% కరెక్ట్ ఉందా అంటాడు. ఈ క్వశ్చన్ అడగంగానే అంటే ముందు విడివిడిగా అడతారు. ముందు అబ్బాయిని అడుగుతారు, ఆ తర్వాత అబ్బాయిని అడుగుతారు. ఏమో 100% లైఫ్ ఏందబ్బా, అది ఎప్పుడు వీళ్ళు లెక్కలు వేసుకుని ఉండరు. అంటే అంత లేదండి, మామూలుగా అంత లేదంటాం కదా, ఏదో సోసో అంటాడు. ఆ అబ్బాయి కూడా సోసో అన్నాడు అనుకోండి, డెఫినెట్గా డైవర్స్ తీసుకుంటారట. అంటే అడిగే ఫస్ట్ పాయింట్ ఏంది, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందని అడుగుతాడు. అది మీ 2 years, 3 years, 4 years. కామన్గా అందరికీ దీంట్లో వచ్చేది విడాకుల దాంట్లో ఏమొస్తుందంటే, ఫస్ట్ 6 months 1 year బాగానే ఉంటారు. మా ఆయన పెళ్ళైన కొత్తలో ఒక 1-2 years బాగున్నారు. ఏమైనా మా బాబు ఈ పాప పుట్టిద్దో అక్కడి నుంచి మేము ఇద్దరు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటారు. ఫస్ట్ 3 years 2 బాగానే ఉంటాయి. అందుకే కోట సంవత్సరం పాఠంగా భద్రం, బీ కేర్ఫుల్, బెదరు మ్యారేజ్ కార్డు చూపిస్తాడు. వాడేదో పోంది కానీ పాపం దాంట్లో పెళ్లి కార్డు తీసుకొస్తే సీరియస్గా పాటు చూపిస్తాడు. ఫస్ట్ యూ లైక్ చేయరు, ఐ లైక్ చేయరు, యూ లైక్ ఐస్ క్రీమ్, ఐ లైక్. ఆఫ్టర్ 1 year కేస్ రివర్స్ అని ఒక పాట పాడతారన్నమాట. గది అయిందనమాట. సో పర్సనల్ లైఫ్ ఒక మెయిన్ పాయింట్, దీని కారణాలు, విడాకుల కారణాలు. రెండో పాయింట్ ఏమవుతుందంటే ఫైనాన్స్ వస్తుంది. ఫైనాన్షియల్గా ఏమవుతారో కౌన్సిల్ చేసేవాళ్ళు, నువ్వేం చేస్తున్నావు బాబు, జాబ్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, గవర్నమెంట్ అయితే ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు, ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో కూడా తేడా. ఈ 2 రైలు పట్ట 2 కారణాలు ఉంటాయి. ఏ డైవర్స్ కన్నా ఓన్లీ 2 reasons ఉంటాయి. ఇక 3వ రీజన్ ఉంటుంది. 3వ రీజన్ నేను చేసే రీజన్ ఉంటే, ఈ 2 కాక 3వది ఏమైనా ఉంటుందా, 3rd రీజన్. అంటే ఈ భార్యాభర్తల మధ్యలో ఈ చుట్టాల నుంచో, అటు అమ్మాయి నుంచో, అబ్బాయి నుంచో, లేదా మీకున్న పరిచయస్తుల ఫ్రెండ్, 3rd person, ఒక 3rd person ఎంట్రీ ఉంటుంది. ఎప్పుడైతే 3rd person ఎంట్రీ అవుతారో, వాట్ ఎవర్ ద రిలీజన్ ఎంట్రీ అవుతారో, వీళ్ళే డిస్పర్స్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు దూరారా, వాళ్ళు పెళ్ళి అవుతుంది కొట్టుకుంటున్నట్టు బాగానే ఉంటారు. మధ్యలో 3rd person వచ్చారనుకోండి, అరే అమ్మాయి డైవర్స్ ఇచ్చారా, చాలా టెంపర్ ఉంది, అదే మీ ఆయన చాలా మండోడు, రోజు తాగొచ్చి కొడతాను, ఆయన డైవర్స్ ఇచ్చాయి అని వీళ్ళకి ప్రాంప్టింగ్ ఉంటాయి. ఒక్కోసారి పుట్టింటి వాళ్ళ ప్రాంప్టింగ్ కూడా ఉంటారు. మీరు ఏమనుకోదు, పుట్టింటి వాళ్ళు ఉంటారు. ఆ తల్లులు, ఇంట్లోనే పెద్ద ఆడపడుచు, వాళ్ళు చెప్తారన్నమాట. చిన్న పాయింట్, నిన్న మా ఆయన తిట్టాడు, ఏదో కొంత కోపం వచ్చింది, అవునా ఫైల్ నువ్వు వచ్చా ఎంబడే కారేసుకుంటావో ఇంట్లో ఉంచుకుంటావు, ఏదో నీకు లేమా, నీకు ఇల్లు లేదా, మేము లేమా అంటారు వాడు. అది ప్రేమ ఆప్యాయతలు కాదు, మీరు వాళ్ళని ఎడగొడుతున్నారు. ఆమెకేంది కంఫర్ట్ జోన్ అంటారు. అమ్మాయి అది తిట్టాడు, ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, ఇక్కడ ఉండొచ్చు, హాయిగా తినొచ్చు, నేను జాబ్ చేయక్కర్లేదు అని షీ విల్ డెవలప్ కంఫర్ట్ జోన్. అట్లా పుట్టింటికి వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు దగ్గర చాలా 100 కేసులు ఉన్నాయి. 25 ఏళ్ళ నుంచి చేస్తున్న కౌన్సిలింగ్. వాళ్ళు ఎక్కడే, వీళ్ళు ఇక్కడే. ఇంతకి దీనికి దేర్ ఇస్ నో సొల్యూషన్. 2 ఏళ్ళు అక్కడే ఉంటుంది, 2 ఏళ్ళు ఇక్కడే ఉంటారు. ఇద్దరు టెన్షన్స్ ఉంటాయి. డైవర్స్ కనుక తీసుకుంటే పాటికి చెరువు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు. ఇటు డైవర్స్ రాదు, వీళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళు అక్కడ, వాళ్ళ పుట్టింటే వీళ్ళు ఇక్కడ. ఇట్లోనే బోల్డెన్ కేసులు ఉన్నాయి. ఈ క్వశ్చన్ దేర్ ఇస్ నో ఆన్సర్. అమ్మ అట్లా ఉండేది ఉంటే శుభ్రంగా విడాకులు ఇచ్చేసి ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదంటే
అట్లా ఇయ్యను సార్. ఇంకొంతమంది సైడిస్టులు ఉంటారు ఇంట్లో అమ్మాయిలు, ఆయనకి డైవర్స్ ఇవ్వను, ఇంకో పెళ్లి చేసుకొని ఇవ్వను, నన్ను చాలా కష్టపెట్టాడు సార్ ఏమంటారు. ఇక్కడ హస్బెండ్ ఏమవుతారు, కొంతమంది డైరీలు కట్నాలు అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు కేసు చేస్తే వీళ్ళు డైవర్స్ ఒప్పుకోరు. ఈ అమ్మాయికి నేను భరించండి, టార్చర్ ఉందో ఎవరు డైవర్స్ అని అంటారు. అది సింగిల్గా వస్తుంది. మీకు దీంట్లో సొల్యూషన్ కూడా చెప్తున్నాను. సింగిల్ కనుక వచ్చిందంటే, ఎందుకంటే జడ్జిలతో పరిచయం కాబట్టి, డైవర్స్ కేసులు ఆ జడ్జిలమ్మ పరిచయం. సింగిల్ కేసు వస్తే ఈయన ఏం చేస్తాడు ఏమొచ్చు అంటే, నా మీద ఇన్ని ఆరోపణ చేస్తావు, ఎలిగేషన్, నేను డైవర్స్ ఇవ్వని ఈ లాయర్ పంపిస్తాడు. ఇటు సింగిల్గా ఇటు అటు వస్తుంది అనుకోండి, మేము తెలుగు సినిమాలు చూస్తాం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, ఇటు నుంచి ఆగ్నేయాస్త్రం, ఇటు నుంచి వరుణాస్త్రం, యుద్ధం సినిమాలు యుద్ధంలాగా ఉంటుంది. ఈ రెండు అయిపోయేప్పటికీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కోర్టు కేసు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది జరిగేది. ఒకవేళ అట్లా కావాలంటే నేను సజెషన్ చేసేది, ఇక మీరు ఫైనల్ కావాలనుకున్నప్పుడు గో ఫర్ మ్యూచువల్ డైవర్స్ అంటారు. మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటంటే, ఒక దగ్గర అది రెడీమేడ్గా ఉంటుంది. వచ్చిన తర్వాత నేను మా భార్య, మేము సో అండ్ సో, మా వైఫ్ సో అండ్ సో, మా ఇద్దరికి మ్యారేజ్ 2 years అయిపోయింది, డ్యూ టు సమ్ రీజన్స్ మా ఇద్దరికి పాఠం లేదు, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయని ఉంటుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు 4 సార్లు ట్రై చేస్తారు, కుదరలేదు కాబట్టి పీస్ఫుల్లీ వీ వాంట్ టు సపరేట్ అని ఉంటుంది అన్నమాట. అంటే దీంట్లో ఏముండదు, ఒకటి ఎలిగేషన్స్ ఉండదు, మా ఆయన తాగొచ్చి కొట్టాడని ఉండదు, మావాడు పుట్టింటి మీద ఉండదు, ఇంట్లో ఎత్తుపోయిన ఉండదు, ఇంకేం రిలేషన్స్ కూడా ఉండవు. ఏ విధమైన ఎలిగేషన్స్ ఆరోపణ లేకుండా మ్యూచువల్ డైవర్స్ అంటారు. అది వితిన్ 6 months to 1 year వచ్చేస్తాయి. ఇన్ స్పెషల్ కేసెస్ జడ్జిని అడిగాను, 2 months ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ద కేసు. ఉద్యోగాలు బట్టి దాన్ని బట్టి కొంత అమెరికాలో ఉంటారు. కాబట్టి ఒకవేళ అంతదాకా వచ్చినప్పుడు బెస్ట్ వే ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి. ఈ యూట్యూబ్ చూసేవాళ్ళు ఎవరైనా అడ్వకేట్స్ ఉంటే సారీ, ఎందుకంటే పాప వాళ్ళ కేసులు పోతాయి. ఈ 6 months 4-5 ఏళ్ళ కంటే ఎక్కువ రాదు. అదే అటువైపు ఇటువైపు మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్కి ఇన్కమ్ ఏదో తెలుసండి, ఈ డైవర్స్ కేసులు ఉండే ల్యాండ్ కేసులు, ఇది దొరికిందే పంట పడినట్టే. వీళ్ళ పెళ్ళిళ్ళేమో కానీ ఈ కేసు తేలి లోపల వాళ్ళు ఇల్లు ఏదో కట్టేసుకుంటారు. కాబట్టి అడ్వకేట్స్, కమర్షియల్ అడ్వకేట్ మటుకు దయచేసి మీరు ఇంకో నష్టం పోయి మీరు మధ్యతరగతులు పెట్టకండి, మ్యూచువల్ వెళ్ళాలి. అంతకు ముందు కౌన్సిలింగ్ అయ్యి కలిసి ఎలా ఉందామని చూడాలి. ఇది డైవర్స్. నా పాయింట్ బై పాయింట్ చూపించేస్తాను, ఎందుకంటే ముందు రీసెర్చ్ చెప్పాలి కదా. డైరెక్ట్ దీంట్లో చెప్తే ఉంది, ఏదో నెంబర్లు చెప్పినట్టు ఉంటుంది. సో ఫ్లాష్ బ్యాక్ ఇది ఉంటుంది. సో డైవర్స్, విడాకులు మామూలుగా ఏం చెప్తానంటే 4-5 మ్యారేజ్ డేట్స్ మంచిది కాదు, 4, 5, 8 ఆ సిరీస్లో మ్యారేజ్ అయితే డైవర్స్ అయితే అని చెప్పాను. దీనికి ఫుల్ కమాండెంట్ ఉంది, దీని మీద సబ్మిట్ చేయడం జరిగింది. ఈవెన్ ఒక మాజీ సీఎం కూడా ఒప్పుకున్నాడు ఇక్కడి నుంచి. కొన్ని వేలు చూసి ఇండియా అంటే అబ్రాడ్ కూడా జరుగుతుంది కాబట్టి ఇది అయిపోయింది. దీని గురించి ఇంకెవరు నోబడికి అని ఏ అస్ట్రాలజర్ కానీ ప్రపంచంలో డిబేట్ జరిగి 90% ఫెయిల్ అవుతుంది. 4.8 ఈ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత చెప్తారు కదా, ముందే చెప్పగలరు. ఇంకో క్వశ్చన్, ఎవరికైతే ఉండొచ్చు బిఫోర్ మ్యారేజ్ అని అంటే, ఇండివిజువల్ డేట్ ఆఫ్ బర్త్లో 6, 8, 5 and 4 ఇవి ఎక్కువ మంది ఉన్నాయి అన్నమాట. 100కి డైవర్స్ అయ్యేవాళ్ళు 70% నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 4 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి డైవర్స్ అవుతాయి. ఇది అస్ట్రాలజికల్గా ఎట్లా చెప్పొచ్చు, అస్సామీ చెప్పొచ్చు, మనకు 3 తెలుసు కదా. అస్ట్రాలజీ మీరు అడిగిన జ్యోతిష్యం ఏమంటే కడత్రవంలో పదం ఉంది. కడత్రవం అంటే భార్య. ఆయన ఏం చేస్తాడు, కొండలు ఇట్లా వేసేసి జాతకాలు ముందు పెళ్లి సంబంధాలు కూర్తాయంటే ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఏమి ఉండకూడదు, ద్వికళత్రం ఉండకూడదు. ద్వికళత్రం అంటే 2 పెళ్ళిళ్ళు, 2 భర్తలు 2 భార్యలు అనమాట. అంటే 2వ పెళ్ళి అవుతుంది. మరి ఈ అబ్బాయికి 2వ పెళ్ళి అవుతుంటే ఏం కావాలి, మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయికి డైవర్స్ కావాలి, లేదా ఆయన డైవర్స్ కావాలి. దాంట్లో ఉంది ద్వికళత్రం. ఇక్కడ మీరు అస్సామత్రికం చూస్తే ఇక్కడ మ్యారేజ్ లైన్స్ ఉంటాయి ఈ కార్నర్లో. ఆ మ్యారేజ్ లైన్స్లో కనుక 2 లైన్లు ఇక్కడ ఉంటాయి, 2 పెళ్ళిళ్ళు ఉంటాయి, 2 పెళ్ళిళ్ళు ఉంటాయి. మరి ఇంత జాగ్రత్త ఎప్పుడన్నా చూస్తారు మనం. ఆడవాడి ఎంత ఈజీ అంటే, ఏదో కారు కొన్నట్టు, ఏదో టీవీ కొన్నంత ఈజీలే. మార్నింగ్ మ్యారేజెస్, 7 o'clock మ్యారేజ్, 10 o'clock రిసెప్షన్ కదా, నెక్స్ట్ డే తిరుపతి, ఆ తర్వాత నెక్స్ట్ డే ఒకటి కొడైకెనాల్ వచ్చేస్తాం. 6 months తర్వాత మళ్ళీ కోటికి వెళ్తాం. ఎంత ఫాస్ట్ అయిపోయింది లైఫ్ మనకి, సో ఫాస్ట్. కాబట్టి వీళ్ళకి ఎందుకు అవుతాయంటే, సహజంగా 6 వాళ్ళకి ఏమవుతుందంటే, ఆడైన మగైనా వీళ్ళ సెన్సిటివ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది వీళ్ళకి గుర్తుపెట్టుకోండి. నెంబర్స్ రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ లవ్, ఫస్ట్ మ్యారేజ్, ఫస్ట్ అక్వైంటెన్స్ మిస్లీడింగ్ ఉంటుంది. ఈ నెంబర్ 6 ఆపోజిట్ ఎవరైనా సరే వాళ్ళు చెప్పే వివరాలు ఆపోజిట్, దీనివల్ల డైవర్స్ అవుతుంది. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. డబ్బు గురించి వీళ్ళకి రాదు. భర్త డబ్బు ఇస్తున్నాడను, లేదా ఈమె పెద్ద ఆస్తులు, ఆ ఫైనాన్స్ రాదు. వచ్చేది ఏంటంటే ఇదిగో సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వస్తుంది. ఇక్కడ కమింగ్ టు నెంబర్ 8. ఈ నెంబర్ 8 ఏంది, వాడికి ఆల్రెడీ నెంబర్ 8 డేట్ ఆఫ్ బర్త్. చిత్ర కేసులు నా దగ్గర ఉన్నాయి. ఒక ఆవిడ సార్ నా డేట్ ఆఫ్ బర్త్ 8 నాకు పంపింది. ఒక ఆవిడ ఒంగోలు నుంచి, నా డేట్ ఆఫ్ బర్త్ 8, హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ 8, మా మ్యారేజ్ డేట్ అనేది కూడా 8. మీరు ఏమని ఒక పాత వీడియోలో చెప్పారో 20 ఏళ్ళ నుంచి దాంట్లో ఏమి అక్షరం జరుగుతుందని పెట్టింది నాకు. 2 పేజీలు పంపించింది. పేజీలు అంటే మన పోస్టర్ పెట్టి కాదు, వాట్సాప్లో పెట్టింది.
ఈ 20 ఏళ్ళ లైఫ్ అంతా అట్లాగే ఉందని పెట్టింది. ఇలాంటి ప్రాక్టికల్ కేసు మా దగ్గర ఉన్నాయి. సో నెంబర్ 8కి ఇలా ఉంటుంది. వీళ్ళకి ఎలాగో లోన్లీ లైఫ్, మ్యారేజ్ అయితే లోన్ లైఫ్ మరి డైవర్స్ అయితే లోన్ లైఫే కదా, ఇది వీళ్ళకి తప్పదు 70%. ఇక్కడ నెంబర్ 5, ఈ నెంబర్ 5 దాకా జడ్జి గారు చెప్పారు కదా, ఈగో ప్రాబ్లం ఉంటుంది నెంబర్ 5కి. వీళ్ళకి సెల్ఫ్ ఈగో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. నేనే గొప్ప ఉంటుంది. సో వీళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అవుతాయి. ఆ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ల తర్వాత ఇంట్లో చేసే ఆర్గ్యుమెంట్లు ఎక్కడ లీడ్ అయితే కోర్టులోకి వెళ్ళిపోతాయి. ఆర్గ్యుమెంట్లు ఇంట్లో ఆర్గ్యుమెంట్లు చేస్తే చాలా హీట్గా ఉంటుంది, హాట్ ఉంటుంది, మరి చల్లారిపోవచ్చు. కానీ కోర్టులో ఆర్గ్యుమెంట్లు ఫైనల్ ఇట్ లీడ్స్ టు డైవర్స్. ఆ తర్వాత నెంబర్ 4, ఈ నెంబర్ 4 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా అయిపోతుంది. ఈ నెంబర్ 4 వాళ్ళకి అవుతుంది, వాళ్ళకు ఉన్న హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళకి యాటిట్యూడ్ కావచ్చు, లేదా ఈ నెంబర్ 4కి వాళ్ళకి వచ్చేది ఏమిటో తెలుసా, ఇందాక చెప్పిన పర్సనల్ ఓన్లీ మనీ. వీళ్ళు ఏదో హస్బెండ్ నెలకు 10 లక్షలు సంపాదిస్తాడు, కార్లో చెప్తారా మ్యారేజ్ చేసుకో, మోస్ట్ ఆఫ్ ది లేడీస్ చెప్తున్నాడు ఈ నెంబర్ 4 వాళ్ళు. సరిగ్గా మ్యారేజ్ అయిన వాళ్ళ తర్వాత ఆయనకు అంత సంపాదన ఉండదు. వీళ్ళ మైండ్లో ఏంది చెప్పుకోవటం అనమాట, మా బిల్డింగ్ది మా ఆయన సంపాదిస్తాడు, నేను కార్లు తిరుగుతాను. ఈ గొప్పలో నెంబర్ 4 ఓన్లీ ఫైనాన్షియల్, ఇంకేం చూడరు. ఆయన భర్త మంచోడా చెడ్డోడా లాగున్నాడా పొట్టుకున్నాడా అవన్నీ చూడరు. ఆడు ఎట్లున్నా పర్లేదు, వాడికి బాగా ఆస్తి డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటాడు. పాపం ఈ నెంబర్ 4 వాళ్ళకి ఏది ఊహిస్తారో జరగదు, 90% జరగదు. ఒకవేళ అంతకు ముందునే వీళ్ళకి దక్కదు. అన్నీ ఉండొచ్చు, వీడు ఏదో దెబ్బలాడతారు వాళ్ళతో. వాడేమనుకుంటాడు, ఇంత ఆస్తి డబ్బులు పెడని మా వీడితో దెబ్బలాడదని వదిలేసి ఒక పెళ్లి చేసుకుంటాడు. ఈ నెంబర్ 4కి వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్ గ్రీడీనెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పోతారన్నమాట. దీన్ని రివర్స్ చేస్తే అట్లేం లేస్తారు. మరి అబ్బాయికి ఉండొచ్చు కదా, ನಾನು అన్బయాస్గా చెప్పాలి అక్కడ. ఈ అబ్బాయి కంటే మోస్ట్ ఆఫ్ మీరు టీవీలో చూస్తే వరకట్నం కేసులు నెంబర్ 4లే. పెళ్ళికి ముందు మామూలుగా అడుగుతాడు, 10 లక్షలు కట్నం ఇచ్చేస్తాడు, తర్వాత పెళ్ళికి రండి అని అయిపోయింది. దీంతో అయిపోయిందంటే ప్రతి దీపాన్ని మా కారు కొనిస్తావా, 2 వీలర్ కొనిస్తే ఎంబడి పెడతాడు అనమాట. ఏది అసలైతే వడ్డీ అనమాట. ఇట్లా ఈ కట్నం కోసం పిడిచి మాటికి అంతే, మీ నాయన ఇది తీసుకున్నా, నాన్న తీసుకున్నా, ఇవి తీసుకొని పంపిస్తుంటాడు. ఇది భరించలేక ఎన్ని ఆస్తులు ఉంటాయి, కోటీశ్వరులు అయితే కాదు కదా. సో అప్పుడు లేడీస్ వైపు ఆలోచిస్తే ఈయన్ని కనుక కంటిన్యూ చేస్తే ఇక మన ఆస్తులను అమ్ముకోవాల్సిందే. ఓ ఈ ఫైనాన్స్ టార్చర్ భరించలేక ఆ నెంబర్ 4 మొగుళ్ళకి ఇచ్చేస్తారు. ఈ నెంబర్ 4 ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇదే మెయిన్ పాయింట్. ఫైనాన్స్ వీళ్ళిద్దరి మధ్యలో వస్తారనమాట. గొడవ కారణం అనేది ఇది ఒకటే ఉంటుంది. వీళ్ళే పెద్ద పర్సనల్ లైఫ్ అంత ఇంపార్టెన్స్ కాదు, వీళ్ళకి ఇది మెయిన్ కావాలన్నమాట. ఇక్కడ నెంబర్ 8కి వచ్చేది అంటే వాళ్ళ లైఫే లోన్లీ లైఫ్ కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా వస్తాయి. ఈ హస్బెండ్ అన్న సీక్రెట్ ఏదైనా లంచాలు తీసుకోవడం చేయడం చేయొచ్చు, వైఫ్ అన్న సీక్రెట్ కావచ్చు, సీక్రెట్ రిలేషన్స్ కూడా నెంబర్ 8 వాళ్ళకి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళు ఇంకేముండదు, పెద్ద ఈగోస్ నెంబర్ 8కి ఏముండదు, డబ్బులు అసలే ఉండదు. గుడిసెలే ఉన్నా నెంబర్ 8 ఓకే అంటారు, నెంబర్ 4 లేదు, ఏం పర్లేదు, కార్లు అక్కడ ఏం అక్కర్లేదు, కలిసి ఉంటే చాలనుకుంటారు. మరి అట్లా ఉన్నప్పుడు ఎందుకు అవుతుంది డైవర్స్? ఆపోజిట్ కంపాటిబిలిటీ ఉండాలి కదా. వీళ్ళు సింపుల్ లైఫ్, ఆపోజిట్ వచ్చి ఏ నెంబర్ 5 ఇచ్చారు, ఈ ఫ్యాషన్స్ ఇదైపోతాయి అన్నమాట. సో మళ్ళీ మనం కంపాటిబిలిటీగా వీళ్ళని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే కంపాటిబిలిటీ వీడియోలు దాంట్లో చూడండి, ఎవరెవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎవరికి ఏ కంపాటిబిలిటీ క్లియర్గా 1 to 9 దాంట్లో ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ డైవర్స్ విడోస్ కారణాలు ఏంది టు కన్క్లూడ్ చేయాలంటే ప్రతి డైవర్స్ కారణం ఓన్లీ 2 పాయింట్స్, ఓన్లీ మేజర్లీ 2 పాయింట్స్. ఒకటి పర్సనల్ లైఫ్, వాళ్ళు ఎంత హ్యాపీగా లవ్లీగా ప్రేమతో ఉన్నారని. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ప్రేమ తగ్గిపోయిందో డైవర్స్ అయిపోతుంది. 2 ఫైనాన్స్ వస్తుంది, ఏదో ఒక కారణం చేత, అది ఉద్యోగస్తులు కావచ్చు, కట్నాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేదా హస్బెండ్ ఉన్న బంగారం అంతా తీసుకొని పోయి ఇంట్లో ఆస్తులను నమ్మేసి బిజినెస్ పెట్టి లాస్ అయిపోతాడు. ఉన్న ఆస్తులన్నీ పోతే తర్వాత ఇంట్లో కూర్చొని ఉంటాడు. చాలామంది ఉన్నారు ఇట్లా. అప్పుడు డైవర్స్ అవుతుంది. నీకు ఈ మొగుడెందుకు, ఒంటి మీద బంగారం అమ్మేస్తాడు, ఆస్తులు అమ్మేస్తాడు, బిజినెస్ పెట్టాడు, అది మొత్తం గోవింద అయిపోయింది, ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఇక ఫ్యూచర్ అంటే ఇన్ని కూడా పోషించాలి, ఆవిడ డైవర్స్ ఇచ్చేస్తుంది. ఇవన్నీ నేను ప్రాక్టికల్ ఇవన్నీ చెప్తున్నాను, ఇట్స్ క్రియేటివ్ స్టోరీస్ కాదు. ఎందుకు ఇస్తారో వీళ్ళు ఎలిగేషన్స్, ఆయన ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇవేమైనా బుర్రలు ఉంటాయి, అవే మీకు ఇస్తున్నాను. 3వది వచ్చి థర్డ్ పర్సన్ ఎంట్రీ ఉంటుంది. ఈ భార్యాభర్తలు థర్డ్ పర్సన్ ఎంట్రీ అయిన తర్వాత చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అది ఇటువైపు నుంచి బంధువులు ఉండొచ్చు, లేదా అవుట్ సైడర్ ఆఫీసులు ఇంకెవరు ఉండొచ్చు. అవతల అట్రాక్షన్ అయితే కూడా థర్డ్, ఈ మధ్య జరిగేది ఈ 10 ఏళ్ళ నుంచి థర్డ్ పర్సన్ ఎంట్రీలో కూడా చాలా మటుకు విడాకులు అవుతున్నాయి. ఎందుకంటే మనకు కారణాలు డయాగ్నోస్ చేస్తే మీ డాక్టర్ ఏమంటారు, మీరు డయాగ్నోస్ కరెక్ట్గా ఉంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. నాడే మీకు దొరకలేదు, ఇక మీకు మందులు ఏం పని చేస్తాయి, ఎప్పుడైతే దొరుకుతుందో దీనికి మళ్ళీ మనకు ఉంటాయన్నమాట. సాధ్యమైన 90% కౌన్సిలింగ్ కలిపే ప్రయత్నం చేస్తాము, అది అసాధ్యమని తెలిసిపోతుంది, మీ విడాకులు గ్యారెంటీ తెలిసిపోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే చక్కగా మేడం ఇంకో పెళ్లి చేసుకోండి, నథింగ్ రాంగ్, ఇది కామన్గా జరిగేది. ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, మ్యారేజ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, జాబ్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, మనీ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, వైఫ్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, హస్బెండ్ పార్ట్ అండ్ ఆఫ్, బట్ లైఫ్ ఈజ్ పర్మనెంట్. మొత్తం జీవితంలో ఇవన్నీ ఒక్కొక్క స్టేజెస్ అన్నమాట. లైఫ్ ఈజ్ పర్మనెంట్ కాబట్టి అనవసరం ఇంట్లో టెన్షన్ పోవటాలు, ఆత్మహత్యలు చేసుకోవటాలు, లేకపోతే కోర్టుకి ఎక్కటాలు, పోలీసులు కేసులు, తర్వాత భార్య గోడలైపు ఒకరు పీకే బిస్కొట్లు, ఈ అహింస
ఈ టార్చర్ పెట్టకుండా హ్యాపీగా మ్యూచువల్ తీసుకొని మీకు అంతగా ఇష్టం లేకపోతే ఇండివిజువల్గా ఉండండి, పబ్లిక్ సర్వీస్ చేసుకుని ఉండండి. కానీ హింసలు వద్దు, సూసైడ్లు వద్దు, ఈ మర్డర్లు వద్దు, ఇవన్నీ రోజు పేపర్లో వింటున్నాం, అవి వినలేక వస్తున్నాం అనమాట. అక్కడి నుంచి అవన్నీ వద్దు, హ్యాపీగా ఉండొచ్చు, విడిగా ఉండి కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఏమీ కాదు అక్కడి నుంచి. ఇది ఈరోజు డైవర్స్ అండ్ విడాకులు మోస్ట్ సీరియస్ ప్రాబ్లం డే టు డే లైఫ్లో. ప్రతి 10 మంది ఇళ్ళల్లో నలుగురిలో ఉంటుంది. ఇద్దరు బయటకు వచ్చి చెప్తున్నారు, ఇద్దరు చెప్పట్లేదు. డిఫరెన్స్ అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. మరొక మంచి కార్యక్రమం మీ ముదిగొండ గోపికృష్ణ.